మనం ఎంత ప్రయాసపడినా కానీ వ్యర్థమే. దేవుడు ఎందుకంటే ఇక్కడ ఈ మాట రాశాడంటే మనము ఎప్పుడైతే ఏదైనా ఒక చిన్న పని చేయాలనుకున్నా కానండి దేవుడి దయ మన మీద ఉండాలి. దేవుడి దయ మన మీద లేకపోతే అది వ్యర్థమే. మనం ఎంత సాధిద్దాం అనుకున్నా కానండి అది సాధ్యం కాదు. అదే మనం ఏం చేయకూడదు ఇంట్లో పడుకున్నా కానండి దేవుడి దయ మన మీద ఉంటే దానిపైన అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకోటి లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. పంతొమ్మిదో అధ్యాయము 9వ వచనం. ఎందుకనగా అందుకు యేసు ఇతను అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మనకి అందరికీ జక్కయ్య గురించి తెలుసండి. ఎంతమంది తెలుసు మనలో జక్కయ్య గురించి? బహుశా అందరూ తెలిసే ఉండొచ్చు. ఏంటండి జక్కయ్య? తన జీవితంలో ఏమేం చేశాడు జక్కయ్య? ఎవరిని? సుంకపు బుద్ధిదారుడు. అతని బుద్ధి అంతా వంకర బుద్ధి. ఆయన బుద్ధి ఏంటండి? ఎంతవరకు ఆయనే మొత్తం లాక్కువాలి జనాల దగ్గర నుంచి. వాళ్ళ దగ్గర ఆయన ఎట్లా లాక్కున్నాడు ఏంటంటే ఆయన సంపద ఎంతో తెలుసండి. అపారమైన సంపద అయింది. ఎంత సంపద? ఆ సంపద వల్ల ఆయన దేవుని రాజ్యంలో చేరగలుగుతాడా? చేరలేడు. ఒక సామెత ఉందండి బైబిల్లో, ధనవంతుడిని దేవుని రాజ్యంలో చేర్చడం కంటే మీరందరూ నాకే చేస్తారు వంటిని సూది రాజ్యంలో చేర్చడం ఎంతో సులభం. ఇక్కడ ఎరుగోపట్నం అనే ఊర్లో అండి జక్కయ్య అనే సుఖదారుడు ఉన్నాడు. ఆయన ఏం చేసేవాడు? జనాల దగ్గర నుంచి సంపద లాక్కోవడం, వాళ్ళ దగ్గర నుంచి పన్నులు వేధించడం. ఆయన చూడండి, ఆయన ఎదురుగా అందరూ జక్కయ్య వచ్చారని అవసరం ఆయన అనగానే తిట్టిపోసేవాళ్ళు. అట్లా ఉండకూడదండి. మనం అందరూ ఎట్లా ఉండాలంటే ఎట్లా ఉండాలి? మనందరం మనిషి ఉన్నా లేకున్నా అట్లాగే ఉండాలి. జక్కయ్యలాగా అతను అనేది చాలా పొట్టువాడండి, బాగా పొట్టువాడండి. ఒకరోజు యేసు ప్రభు వారు ఆ మార్గంలో వస్తున్నారని తెలిసింది. జనులందరూ గుంపుకూడారు. ఈ మరి పొట్టువాడుగా ఎంత సంపద ఉన్నా కానీ పొట్టువాడు పెద్దవాడు అవలేడుగా. ఏం చేశాడు? ముందుగానే చెట్టు ఎక్కేసాడు. మరి పొట్టులకి తెలివి ఎక్కువ ఉన్నది కానీ ముందుగానే చెట్టు ఎక్కేసాడు. ఆ చెట్టు ఏ చెట్టు ఆయన చూసుకోవాలి. ఆ చెట్టు ఎక్కింది కూడా. ఏం చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. ఎందుకని మేడి చెట్టు ఎక్కాడు? ఆయన బుద్ధి కూడా అలాంటి దిగాడు. మేడి చెట్టు పైకి ఎలా ఉంటుంది? మేడి పండు ఏమండి? మేడి పండు చూడు మేలు మైండును, పక్క వైపు చూడు పురుగులు. అతని బుద్ధి కూడా అలాంటిది. దేవుడు అందుకని ఆయన ఆ చెట్టు ఎక్కించాడు. దేవుడు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఏమైందంటే వెళ్తున్నాడు అందరూ గుంపుకూడారు. పొట్టు చెక్కి మనకి ఎక్క చూస్తున్నాడు. ఎట్లా చూస్తున్నాడు? ఎక్కి మరీ చూస్తున్నాడు. చూస్తుండే యేసుడు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు జక్కయ్యా దిగిరావయ్యా అన్నాడు. ఏమన్నాడండి? ఆ మాట్లాడగానే జక్కయ్య రెండో మాట మాట్లాడకుండా మా చిన్న కాలేదండి దిక్కుండా వచ్చి దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడి దగ్గరికి వచ్చి ఏమన్నాడు? ఏమండి? నేను నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎందుకు వచ్చిందండి రక్షణ అంటే? పైన వాక్యం ఉంది. ఇంకా యేసు ప్రభు వారు వాళ్ళ ఇంట్లో బస చేస్తాడు వెళ్తారండి. అప్పుడు అంటాడు అన్నమాట, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్య అప్పుడు మారు మనసు పొందాడండి. ఏం చేశాడండి? ఆయన లాక్కున్నటువంటి సంపదలో ఒకరి నీ దగ్గర ₹1 లాక్కుంటే వాళ్ళకి 4 ఇచ్చాడంట. దేవుడు కూడా మనం చేసేటువంటి కార్యాలకి మనం
మనం ఏదైతే చేస్తామండి, దేవుడికి మనం 1 రూపాయి ఇస్తే దేవుడు మనకి ఎన్ని రూపాయలు ఇస్తాడు? దేవుడి పని మనం ఒకటి చేస్తే దేవుడు మనకి ఎన్ని పనులు చేస్తాడు? మనం ఏదైనా సరే మనం మన హృదయాన్ని దేవుడికి అర్పిస్తే దేవుడు మనకి 4 హృదయాలు అర్పిస్తాడండి. అట్లా ఉండాలి. పొట్టి జక్కి లాగా ఉన్నమాడండి. పొట్టి జక్కి లాగా ఉంటే మనం కూడా మెడిసిన్ ఎక్కాలి. అప్పుడు ఏమైంది? ఆ ఇల్లు పొట్టి జక్కి ఇల్లు ఏమైందండి? చివరాఖరికి రక్షణ పొందింది. ఎట్లా పొందింది రక్షణ? ఆయన తన పాపాలన్నీ దేవుడి దగ్గర ఒప్పుకున్నాడండి. నేను ఎట్లా చేశాను, ఇన్ని పనులు చేశాను అని చెప్పి దేవుడికి మొరపెట్టుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో కార్యం జరిగింది. అందుకు యేసు ఇతరులు అబ్రహాము కుమారుడే. ఎవరు కుమారుడండి? అబ్రహాము. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అదేనండి రక్షణ పొందిన గృహం అంటే. మన ఇళ్ళందరికీ కూడా రక్షణ కావాలా వద్దా? రక్షణ కావాలంటే మనం ఏం చేయాలి? ప్రభు వద్ద మోకరించి మన పాపాలన్నీ ముందర ఒప్పుకోవాలండి. మన పాపాలు ఒప్పుకుంటే మనకి ఇంటికి రక్షణ వస్తుంది. ఇంకొకటి యోహాను సువార్త 2:12. 2:1-2. మూడవ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడే ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని? నా సమయము ఇంకాను రాలేదు సార్. ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, యేసు ప్రభు వారు ఒక గృహంలో ఆహ్వానించారండి. ఎక్కడ? యేసు ప్రభు వారు ఒక గృహంలోకి ఆహ్వానించారు. ఏమని ఆహ్వానించారండి? ఆ రోజు వాళ్ళ గృహంలో ఏమండి వివాహం జరుగుతుంది. యేసు ప్రభు వారు ఆహ్వానించారు. అక్కడ ఏమైందంటే వాళ్ళు వండుకున్నటువంటి అన్ని అయిపోయినాయి. ఏమైపోయినాయి? వాళ్ళు వండుకున్నటువంటి అన్ని అయిపోయినాయి. ఆ వివాహానికి యేసు తల్లి అయినటువంటి మరియను కూడా ఆహ్వానించారండి. అప్పుడు ఆ వివాహంలో ఏమైందంటే మొత్తం అయిపోతే అప్పుడు మరి అయినటువంటి యేసు తల్లి గారు వచ్చి, ప్రభువా ఇక్కడ ఈ సమయంలో ఇక్కడ అన్నీ అయిపోయినాయి, ద్రాక్షారసము అయిపోయింది, మరి మీరు వచ్చి చేయొచ్చు కదా అంటే యేసు వారు అంటారండి, అమ్మా ఇక్కడ చూడండి, నా సమయం ఇంకా దేవుడి సమయం ఎప్పుడు వచ్చిందండి మనలోకి? మనం వేచి ఉండాలండి. దేవుడి సమయం వచ్చేంత వరకు వేచి ఉండాలి. నీ జీవితంలో కూడా నువ్వు దేనికోసం అయితే అన్వేషిస్తున్నావో దానికోసం మనం వేచి ఉండాలండి. తొందరపడకూడదు. మన ఇంటి పక్క వారికి అన్నీ జరిగిపోయి మనం చర్చికి వెళ్తున్నాం కదా, ఇంకా జరగలేదని బాధపడకూడదు. బాధపడితే అది ఎవరు? దేవుడి కోసం మనం అంతా మనం దేవుడికి సమర్పించుకున్నప్పుడు అది జరిగిద్దండి. ఒకరోజు అండి ఒక యవనస్తుడు ఎంత గవర్నమెంట్ జాబ్ కింద ఎలిజిబిలిటీ అని ఉంటుంది కదండి. ఆ ఎలిజిబిలిటీ ఏమైందంటే అతనికి ఎన్నో ప్రయత్నాలు చేశాడండి. చర్చి మానేవాడు కాదు. ప్రతి ఆదివారం చర్చి అంటే మానేవాడు కాదు. ఏమైంది? అప్పుడు అతను అన్ని గవర్నమెంట్ జాబ్స్కి పెడుతున్నాడు, రావట్లేదు. ఇక చివరి దశకు వచ్చేసింది ఆయనకి. ఈ సంవత్సరం తాగితే ఇక ఆయన గవర్నమెంట్ జాబ్ అనేది ఎలిజిబిలిటీ లేనప్పుడు అతను ఏం చేశాడు? సరే దేవుడా నీ చిత్తమైతే లాస్ట్ది ఇక పెట్టేస్తున్నాడు. గతంలో ఎన్నో అప్లై చేశాడు, రాలేదు. ఎన్నో ప్రయాసపడి ఎన్నో బాధలతో ఎన్నో ఇబ్బందులతో ఆ కుటుంబం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ గవర్నమెంట్ జాబ్ అప్లై చేయాలన్నా కానీ ఎంతో కొంత డబ్బు ఖర్చేది. చాలా ప్రయాసపడి లాస్ట్ దండి ఇక వేరే రాష్ట్రం వెళ్ళి జాబ్కి అప్లై చేసుకోవాలి. ఇక ఆ రోజు దాటితే ఇక అతనికి జాబ్ లేదు. ఇక ఆయన లైఫ్లో
ఇక జాబ్ అనేది లేదు, గవర్నమెంట్ జాబ్ అని లేదు అతను. కానీ అతను గోల్ ఏంటి? గవర్నమెంట్ జాబ్. అయితే ఏమైందంటే లాస్ట్ రోజు బయలుదేరుతున్నాడు, ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాడు. వెళ్ళే దారిలో ఒక ప్రమాదం జరిగిందంట అతనికి. యాక్సిడెంట్ అయింది, చిన్న యాక్సిడెంట్ అవడంలో అతను చిన్న దెబ్బలతో బయటపడ్డాడు. ట్రైన్ ఎక్కకుండా తిరిగి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పుడు ప్రభువుని అడుగుతున్నాడు, ఏసయ్యా మేము ఇంతగా ప్రార్థిస్తున్నామే నీకోసం, మేము మీ సన్నిధిలో ఇంతగా ప్రార్థిస్తున్నామే, కానీ మీరు మమ్మల్ని ఇట్లా చేశారు, మా ఇంటి పక్కన వారందరికీ కూడా జాబులు వచ్చేసి నన్నేంటి ఇట్లా చేశారని బాధపడుతూ కుములుతూ, అయినా కానీ ఆయన విశ్వాసం వదలలేదండి. ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్తూనే ఉన్నాడు. అయినా విశ్వాసం వదల. ఎక్కడో ఇంకా అయిపోయిందిలే జీవితం, మాత్రం ఇంటికాడే ప్రైవేట్ జాబ్ చేసుకోవడమే అనుకున్నాడు. కానీ చివరానికి ఆయన యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో పడుకొని ఉండగా ఒక లెటర్ వచ్చిందండి. ఎప్పుడో గతంలో అప్లై చేసింది. ఏమైంది? ఆ లెటర్ చూడగానే గవర్నమెంట్ లెటర్ ఆఫర్ వచ్చింది. ఇంకా అతను ఆ జాబ్ రాదని ఎప్పుడో వదిలేశాడు. గతంలో వదిలేశాడు. వదిలేస్తే ఏమైంది? ఇప్పుడు వచ్చింది ఆ లెటర్. ఇప్పుడు వచ్చింది. ఆ శాలరీ ఎంతో తెలుసండి? 40,000. అదే ట్రైన్ యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ట్రైన్ ఎక్కిపోయే ఇల్లు ముందు జాబ్ ఎంతో తెలుసండి? 15,000. దేవుడు చిన్న యాక్సిడెంట్తో ఆ జాబ్కి వెళ్ళకుండా ఆపి రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. ఇక్కడ రెట్టింపు ఆశీర్వాదం అంటే 2 రెట్టింపు ఇచ్చాడు. అందుకనే మనం ఏం చేయాలంటే అండి, దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి. దేవుడు ఏదో ఒక రోజు మనకి కార్యం చేస్తాడు. ఈ వ్యక్తిలో చేసిన కార్యం మనలో చేయడంటారా? చేస్తాడు, తప్పకుండా చేస్తాడు.